హమాస్తో నిరంతరం ఘర్షణల వల్ల ఇజ్రాయెల్లో అభివృద్ధి కుదేలైపోయింది. ముఖ్యంగా దేశాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించే అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయి. అక్కడి నిర్మాణ రంగం కార్మికులు లేక వెలవెలపోతున్నాయి. అయితే ఇదే సమయంలో కార్మికులను ఇతర దేశాల నుంచి తమ దేశానికి తీసుకురావడానికి నడుం బిగించింది. ఈ నేపథ్యంలోనే భారతదేశం నుంచి 6,000 మంది కార్మికులు ఏప్రిల్, మే నెలల్లో తమ దేశానికి చేరుకోనున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలియజేసింది. భారత్, ఇజ్రాయెల్ ప్రభుత్వాల మధ్య ఒప్పందంలో భాగంగానే ఇక్కడి కార్మికులను తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కార్మికుల కొరత వల్ల ఇజ్రాయెల్లో ప్రాజెక్టులు ఆగిపోయి ప్రభుత్వానికి ఆదాయం తగ్గడంతో పాటు ఆ దేశంలో వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వివిధ వ్యాపార వర్గాలతో సమావేశమయ్యారు. తమ దేశం ఎదుర్కొంటున్న ఈ సమస్యను అధిగమించడానికి ఇతర దేశాల నుంచి కార్మికులను తీసుకోనున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే భారతదేశం నుంచి ఇజ్రాయెల్ వెళ్లే కార్మికుల సంఖ్య సుమారుగా 6,000 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరి కోసం ప్రత్యేకంగా కొన్ని విమానాలను సైతం ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు కార్మికులకు ప్రయాణ ఖర్చుల్లో రాయితీ కల్పించి వారికి సహకరించాల్సిందిగా ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయంతో పాటు నిర్మాణ శాఖ కలిసి నిర్ణయం తీసుకున్నాయి. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. తమ దేశంలో నిర్మాణ రంగంలో ఎక్కడైతే స్థానికుల కొరత ఉందో అక్కడ వేరే దేశాల నుంచి వచ్చే శ్రామికులను నియమించనుంది. నిజానికి గాజా నుంచి దాదాపు 17,000 కార్మికులతో పాటు పాలస్తీనా ఆధీనంలోని వెస్ట్ బ్యాంక్ నుంచి కూడా 80,000 కార్మికులు ఇజ్రాయెల్ దేశంలో పనిచేసేవారు. కానీ ఇజ్రాయెల్కు, హమాస్కు మధ్య జరిగే యుద్ధం వల్ల వారిని పని నుంచి తీసేసింది. ఆ స్థానంలో కొత్త వారిని తీసుకోవాలనే ఉద్దేశంతో ఇతర దేశాల నుంచి చాలా మంది కార్మికులను తమ దేశానికి ఆహ్వానిస్తోంది. అయితే గడచిన కొద్ది నెలల్లోనే భారత్, శ్రీలంక నుంచి సుమారుగా 20,000 మందికి అనుమతి ఇచ్చామని ఇజ్రాయెల్ నిర్మాణ రంగం తెలిపింది. ఇదిలా ఉండగా భారత్, శ్రీలంకతో పాటు 7,000 మంది చైనా, 6,000 మంది తూర్పు ఐరోపా దేశాల నుంచి ఇజ్రాయెల్కు చేరుకున్నారు. అయితే నిర్మాణ, నర్సింగ్ రంగాల్లో ఉద్యోగాలు చేసేందుకు 42,000 భారతీయ కార్మికులకు అనుమతిస్తూ భారత్తో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలీ కోహెన్స్ గతంలోనే ఒప్పందం కుదుర్చుకున్నారు.